హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే జీవితంలో ఏది శాశ్వతం. అనగనగా ఒక రాజు ఉంటాడు. ఆ రాజుకు నలుగురు భార్యలు ఉంటారు. వారితో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఓ నా ధర్మపత్నిలారా, ఇక నా సమయం అయిపోయింది. నేను చితికి చేరబోతున్నాను. నేను బ్రతికేలా లేను అని ఆ నలుగురు భార్యలతో చెప్తాడు. అందులో మొదటి భార్యతో, ఓ నా మొదటి భార్య, ఓ నా ధర్మపత్ని, నాతో వస్తావా? నీకోసం నేను చాలా కష్టపడ్డాను. నా జీవితకాలం మొత్తం నీకోసమే బ్రతికాను అని అంటాడు. అప్పుడు ఆమె, నేను నీతో రాను స్వామి అని చెప్తుంది. అదేవిధంగా రెండవ భార్యను కూడా అడుగుతాడు. నీకోసం కూడా నేను నా సగజీవితాన్ని త్యాగం చేశాను, నువ్వైనా వస్తావా అని రెండవ భార్యను అడుగుతాడు. అప్పుడు ఆ రెండవ భార్య, నేను కొద్ది దూరం వరకు వస్తాను స్వామి, కానీ నీ చితిలో నీకు తోడుగా రాను స్వామి అని చెప్తుంది. అలాగే మూడో భార్యను కూడా అడుగుతాడు. అప్పుడు మూడో భార్య, నేను నీతో కాటి వరకు వస్తాను స్వామి, కానీ నీతో చితిలోకి రాను అని అంటుంది. అదేవిధంగా చివరగా నాలుగో భార్యను కూడా అడుగుతాడు. నువ్వైనా నాతో వస్తావా అని అడుగుతాడు. అప్పుడు ఆ నాలుగో భార్య నవ్వుతూ, నా జీవితం ఏమైనా పర్లేదు స్వామి, నేను నీతోనే వస్తాను స్వామి అని నాలుగో భార్య అంటుంది. అంటే ఇక్కడ మొదటి భార్య, రెండో భార్య, మూడో భార్య, నాలుగో భార్య ఎవరంటే, మొదటి భార్య వచ్చేసి ఆరోగ్యం, ఉద్యోగం. ఆరోగ్యం, ఉద్యోగం అనేటివి మనం చితికి వెళ్తుంటే మనతో వస్తాయా? రావు. అలాగే రెండో భార్య వచ్చేసి డబ్బుల మోజు, ఐశ్వర్యం. డబ్బులు అనేటివి మనతో కొంత దూరం వరకు వస్తాయి. మనం చనిపోయినప్పుడు మన మీద చిల్లర వేస్తూ ఉంటారు కదా, ఆ చిల్లర కొద్ది దూరం వరకు మనతో వస్తాయి. అలాగే ఐశ్వర్యం మనతో వస్తుందా? పర్మనెంట్గా రాదు. మనం చనిపోయాక ఒక రూపాయి కూడా తీసుకెళ్ళడం. అలాగే మూడో భార్య వచ్చేసి స్నేహితులు మన చితి వరకు వస్తారు, మన చితి అంటించే వరకు ఉంటారు. నాలుగో భార్య వచ్చేసి మన శరీరం. మన శరీరం మాత్రమే మనతో కాలి బూడిదయ్యే వరకు ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.